నెల్లూరు జిల్లా రావూరు గ్రంథాలయాన్ని సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. పుస్తకాల నిర్వహణ, రికార్డులను స్వయంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠకులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. గ్రంథాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న రావూరు గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని శాంతికుమారి హామీ ఇచ్చారు. వచ్చేసి చూసి మొత్తం వెంటనే సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఫోటోస్ కొంచెం సెట్ చేసుకోవాలి. మరి నేను రాకముందు ఇవన్నీ మిక్స్ అయిపోయి గందరగోళం ఉన్న పరిస్థితి. మీరు స్వీపర్ చేత శుభ్రం చేయండి. పాడైపోయినాయి అనకండి, మళ్ళీ రావు పాత పుస్తకాలు. స్వీపర్ని పిలిపించుకుని పన్ను నెక్స్ట్ విజిట్కి వచ్చేసరికి నీట్గా ఉండాలి. ఫస్ట్ దుమ్ము దులపాలి. చూడండి దుమ్ము ఎంత ఉంది. ఈ గ్రంథాలయం కంప్లీట్ గా డెమాలిష్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. కూలిపోయే స్థితిలో ఉంది. ఇక వర్షం పడితే కంప్లీట్ గా మొత్తం తడిచిపోతుంది. పాఠకులు చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. పుస్తకాలన్నీ తడిచిపోయే పరిస్థితిలో ఉంది. మరి గ్రంథాలయాలు అంటే జ్ఞానానికి నిలయాలు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, విన్నాం. అటువంటి గ్రంథాలయాలు ఈ పొద్దు దీనావస్థ స్థితికి చేరుకున్నాయి. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో నాకైతే తెలియలేదు, కానీ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రంథాలయానికైనా మరమ్మతులు చేశారా అని అడుగుతా ఉన్నా. అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అభివృద్ధి గురించి? ఒక అన్ని వ్యవస్థలతో పాటు గ్రంథాలయ వ్యవస్థ కూడా ఇంపార్టెంట్ కాదా అని అడుగుతాను. మరి ఈరోజు ఎక్కడ చూసినా, నేను జిల్లాలో పర్యటించి ప్రతి గ్రంథాలయంలో కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయంటే మీరేం ఉద్ధరించినట్టు? అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు అన్ని విధాలా. ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏందని నేను అడుగుతున్నా. ప్రతి చోట ప్రతి గ్రంథాలయం వర్షానికి తడిచిపోవడం, పుస్తకాలు పాడైపోవడం, చెదలు పట్టిపోయే పరిస్థితిలో గ్రంథాలయ వ్యవస్థను వదిలేసి వెళ్ళారు. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి ఇంత దీనావస్థ స్థితిలో ఉన్నటువంటి గ్రంథాలయాల మీద దృష్టి పెట్టడం అభినందనీయం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే ఈ గ్రంథాలయాల వ్యవస్థ వెలుగులోకి వచ్చింది. ఈ గ్రంథాలయం కంప్లీట్ గా డెమాలిష్ అయ్యే